సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఉపాధి సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం సిరిసిల్లలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో నేతన్నలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్లలో ప్రస్తుతం సంక్షోభం వలన పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలకు చేయూత అందించి బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా నేతన్నల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమ నాయకులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, ఒగ్గు గణేషు, సదానందం, భాస్కర్, కృష్ణ, ఇస్తారి రాజు, సురేష్, తిరుపతి శంకర్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద నేతన్నల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి సిరిసిల్లాలో నేతన్నలు గత 2-3 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణము ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అయితే పరోక్షంగా ఇక్కడ గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కూడా పరోక్షంగా కారణము. మరి ఇక్కడ నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు తమకు పాలిస్టర్ బట్టకు సరైన మార్కెట్ లేదని చెప్పి, మరి గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు బిల్లులు ఇవ్వలేదని, విద్యుత్ సమస్య అని చెప్పి అనేక కారణాలతోని పరిశ్రమలు మూసిపెట్టడం వల్ల పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి యజమానులకు ఏమైనా సమస్యలు ఉంటే వారు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఆ రకంగా చేస్తే మేము కార్మికులందరూ కూడా వారికి మద్దతు తెలిపి మన ఉపాధి కోసం మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా కూడా మీరు ఎందుకు రాలేదని మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వెంటనే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసే విధంగా కేటీఆర్ గారు ప్రయత్నించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్యలు పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ నేతన్నల ఆందోళనను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.